వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ను సందర్శించిన మంత్రులు, బాధితులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా. సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరోనా రోగులను నేరుగా పరామర్శించిన ఎంపీ. అంబర్పేట చెక్ పోస్టులో తనిఖీలను పరిశీలించిన సిపి అంజనయ్ కుమార్, రోడ్లపైకి వచ్చిన 5,000 వాహనాలు సీజ్. నిర్మల్లో కఠినంగా లాక్డౌన్ అమలు, అనవసరంగా రోడ్లపైకి రావద్దు, ఇబ్బందులు పడొద్దన్న జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్. డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్లో ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ సందర్శించారు. కరోనా చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. బాధితులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి బారిన పడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని, వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందన్న భరోసా కల్పిస్తుందని చెప్పారు. చెస్ట్ హాస్పిటల్లో సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ పరికరాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ తెలిపారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించారు. అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని అన్నారు. ఆనరబుల్ మిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నీమ్స్ హాస్పిటల్లో విజిట్ చేసిన తర్వాత ఇక్కడ చేసిన కోవిడ్ పేషెంట్ చాలా బాగా మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. నీమ్స్లో బెడ్ బి ఖాళీ ఉంది. బాగా ఎవరు వస్తే అంటే ఇమీడియట్ అడ్మిట్ చేస్తున్నారు. నీమ్స్ డైరెక్టర్ గారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మొత్తం చాలా ప్రికాషన్ తీసుకుపోయి బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడిది చెస్ట్ హాస్పిటల్లో బాగా ట్రీట్మెంట్ అవుతుంది. కరోనాలో అంటే ఎవరితో చేతిలో లేదు, మన చేతిలో ఉంది. లాక్డౌన్ బి ఆ కోసం ఉంది. లాక్డౌన్ ఎందుకు చేసినా అంటే పబ్లిక్ ఇంట్లో ఉందంటే కరోనా తక్కువ అవుతుంది. పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ అయితే అంటే కరోనా వచ్చడానికి అవకాశం ఉంది. రెగ్యులర్గా నీట్గా ఉండే విషయంలో మీ పిల్లలు మీరు ప్రికాషన్ తీసుకుంటే డెఫినెట్గా వీలైనంత వరకు సమస్య పరిష్కారం. ఈరోజు ఆల్ ఓవర్ ఇండియా ఈ కరోనా వైరస్ విషయంలో ఇప్పటికీ మనం సేఫ్గా ఉన్నాం. బికాస్ ఆఫ్ గవర్నమెంటు, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం, అందరిని అలర్ట్ చేయడం, అందరిని పూర్తి చేయడం. కాబట్టి దయచేసి మీరు ప్రజలు కూడా గవర్నమెంట్ చెప్పిన పద్ధతిలోనే మీరు ముందుకెళ్తే తప్పకుండా మీ యొక్క ప్రాణానికి మరి ప్రభుత్వం హామీగా నిలబడుతుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ను నల్గొండ ఎంపీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ప్రస్తుతం కరోనా రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీ రెడ్డిని, ఇతర డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం వైద్యం జరుగుతున్న తీరుపై డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. నిరంతరాయంగా సేవలందిస్తున్న డాక్టర్లను, నర్సులను, హాస్పిటల్ సిబ్బందిని అభినందించారు. అనంతరం కోవిడ్ వార్డులలో చికిత్స పొందుతున్న రోగుల దగ్గరకు వెళ్లి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్లో పూర్తిస్థాయి ఆర్టీపీసీఆర్ టెస్టు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన టెక్నీషియన్లను నియమించాలని డిమాండ్ చేశారు.
ఓకే సార్. సరే దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు. మరణాల రేటు కూడా తక్కువగా ఉందని అన్నారు. ప్రజలంతా మరికొన్ని రోజుల పాటు లాక్డౌన్ పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ఆయన ఈస్ట్ జోన్ పరిధిలోని అంబర్పేట చెక్పోస్ట్, సికింద్రాబాద్ పారాడైజ్ ప్లాజా చెక్ పోస్టుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈస్ట్ జోన్ పరిధిలో 25 చెక్ పోస్టులు ఉన్నాయని, జాయింట్ సిపి రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయని చెప్పారు. కేవలం ఎమర్జెన్సీ వాహనాలు, ముందస్తు అనుమతులు ఉన్న వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రతిరోజు ఎంతో మంది అనవసరంగా రోడ్లపై వస్తున్నారని, రోజుకు సరాసరి 8,000 మందిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఈ పాస్లను దుర్వినియోగం చేస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారని అన్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని సిపి హెచ్చరించారు. విశాల్ మార్ట్ చెక్ పోస్ట్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈస్ట్ జోన్ పరిధిలో ఒక ఇంపార్టెంట్ ఏరియా ఉంది. ఈ జంక్షన్ నుంచి, ఈ రోడ్ నుంచి ఒక సైడ్ వారంగల్ రోడ్ పోతుంది రాచకొండ పోలీస్ స్టేషన్ లిమిట్లో, అండ్ అదర్ సైడ్ ఇది 6 నంబర్ జంక్షన్ అంబర్పేట్. లాస్ట్ 3 డేస్లో మన జాయింట్ సిపి ఈస్ట్ జోన్ రమేష్ రెడ్డి గారు నేతృత్వంలో ఈస్ట్ జోన్లో 25 పైన చెక్ పోస్ట్ సరిగా పనిచేస్తుంది. వెహికల్ నంబర్ ఈజ్ వెరీ లెస్. ఇదే విధంగా ఆల్ 5 జోన్స్ ఆఫ్ హైదరాబాద్ సిటీలో 80 పైన మేజర్ చెక్ పోస్ట్ అండ్ 30 మైనర్ చెక్ పోస్ట్. 24 hours they are working. Under senior officers, additional commissioner of police, joint commissioner of police, ACP, SHO, under 24 hours shift systemలో పనిచేస్తున్నారు. ఫర్ వెల్ఫేర్ కోసం మన హైదరాబాద్ సిటీలో చాలామంది విమెన్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ విమెన్ ఆఫీసర్స్ కన్వీనియన్స్ కోసం అన్ని మొబైల్ వ్యాన్స్, బస్సెస్ కూడా ఉన్నాయి.
అండ్ ఈ సందర్భంలో ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ చాలా మంచిగా ఉంది. హాస్పిటల్ తోటి కూడా కోఆర్డినేషన్ చాలా మంచిగా జరుగుతుంది. నేను ఒకసారి మళ్ళీ మీ ఛానల్ ద్వారా పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ కమ్అవుట్. మీరు చూస్తున్నారు కంపేర్ టు అదర్ సిటీస్, హైదరాబాద్లో నంబర్ ఆఫ్ కేసెస్ చాలా తక్కువ ఉంది, మనకి డెత్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. ఈ మీరు కంట్రిబ్యూట్ చేయండి. నెక్స్ట్ లాక్డౌన్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా ఇది నంబర్ ఇంకా కింద వస్తుంది. థ్యాంక్ యూ. లాక్డౌన్ వైలేషన్ కేసులు ఎన్ని వెహికల్స్ ఒక యావరేజ్లో ప్రతిరోజు 7,000 to 8,000 కేసెస్ లాక్డౌన్ వైలేషన్కి బుక్ అవుతుంది. అండ్ రఫ్లీ 4,000 to 5,000 వెహికల్ సీజర్ కూడా జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నామని నిర్మల్ జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. లాక్డౌన్ వేళ అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వాహనాలను సీజ్ చేసి వారిని ఇబ్బందులకు గురి చేయడం తమ లక్ష్యం కాదని, ప్రజలు కరోనా వ్యాధికి గురికాకుండా కుటుంబంతో సంతోషంగా ఉండాలన్నదే పోలీసుల ఉద్దేశమన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జిల్లా పోలీసులు కేసు నమోదు చేయడం, జరిమానాలు విధిస్తున్నామని చెప్పారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు అధికారులు చేపట్టిన తనిఖీలలో మాస్కులు ధరించకుండా బయట తిరిగిన 961 మందిపై కేసు నమోదు చేసి 9,61,000 రూపాయల జరిమానా విధించామన్నారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి అనుమతించిన సమయం తర్వాత బయటకు తిరుగుతున్న 1,268 వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్ డివిజన్ ఇమాం నగర్ బస్తీలో 2 యువకులు హల్చల్ చేశారు. పోలీసులపై దాడికి యత్నించారు. లాక్డౌన్ నియమ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు ఎవరు రోడ్లపైకి రాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇమాద్ నగర్ బస్తీలో పోలీసులు గస్తీ కాస్తూ ఉండగా లాక్డౌన్ నియమ నిబంధనలు పాటించకుండా అటుగా వచ్చిన యువకుని వాహనాన్ని ఆపారు. దీంతో ఆగ్రహించిన యువకుని సహోదరుడు పోలీసులపై రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. వాహనంపై వెళుతున్న యువకుడు కూడా పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు. కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోలీసులు తమ విధులు నిర్వహిస్తుండగా ఇలాంటి వారు నియమ నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరగడమే కాకుండా పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారు. తెలంగాణ ఆర్టీసీలో ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న సుమారు 100 వజ్ర బస్సులను అంబులెన్సులుగా మార్చాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె హనుమంతు డిమాండ్ చేశారు. వజ్ర బస్సులో ప్రయాణానికి జనం సముఖత చూపకపోవడంతో అవి పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయని, కోట్లాది రూపాయలతో కొనుగోలు చేసిన ఈ బస్సులను వైద్య సేవలకు వినియోగించాలని కోరారు. ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బస్సులను ప్రభుత్వానికి ఇచ్చి ప్రజలకు అవసరానికి ఉపయోగించాలని యాజమాన్యాన్ని కోరారు. 100 వజ్ర బస్సులు ఉన్నాయి. ఇవి మినీ బస్సులు, ఎందుకంటే పెద్ద బస్సుల కంటే చిన్నగా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క బస్సులను అప్పుడు ఎప్పుడైతే కొన్న సందర్భము కేవలము ఇది కాలనీల నుండి
మరి ఇతర ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తూ అంటే ప్రతి గల్లీకి ప్రతి కాలనీకి వెళ్లే విధంగా ఈ యొక్క బస్సును కొనడం జరిగినది. కానీ అవి ఇప్పుడు ఎక్కడ కూడా ఉపయోగకరంగా లేవు. ఆ యొక్క బస్సులను దాదాపు 100 బస్సులను ఒక్కొక్క బస్సుకు మరి 20-21 లక్షల రూపాయలు పెట్టి అప్పుడు కొనడం జరిగినది. ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న తరుణంలో మరి తెలంగాణ ప్రభుత్వానికి ఈ యొక్క ఆర్టీసీలో ఉన్నటువంటి ఈ వజ్ర బస్సులను మరి ప్రజలకు సేవ చేయడానికి అంటే 108 కానీ లేకపోతే అంబులెన్స్ కిందగా మరి ప్రభుత్వం ఉపయోగించడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి యాజమాన్యము ఈ యొక్క బస్సులను అన్నిటి కూడా ప్రభుత్వానికి ఇచ్చేసి మనం కూడా మన కొంత నష్టాన్ని కూడా మనం పూడ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ యొక్క వజ్ర బస్సులను మరి ప్రజల అవసరాలకు ఈ రోజు తీవ్రంగా వస్తున్నటువంటి ఈ యొక్క కరోనా బారి నుంచి రక్షించడానికి ఈ యొక్క 108 కింద లేకపోతే అంబులెన్స్ కింద ఈ యొక్క ప్రభుత్వము ఉపయోగించడానికి వీలుంటుంది. కాబట్టి యాజమాన్యము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క బస్సులను మరి ప్రభుత్వానికి ఇచ్చేస్తే ఆర్టీసీ వారికి కూడా మంచి పేరు వస్తుంది. అదేవిధంగా మనకు కొంత నష్టం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ యొక్క బస్సులను మరి ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా తెలంగాణ జాతీయ మజ్దూరులను కోరుతా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం ఎందుకంటే కొన్ని రోజుల నుంచి కూడా మరి ఎక్కడ కూడా బస్సులు ఉపయోగించట్లేదు. ఆ యొక్క బస్సులలో ప్రయాణికులు కూడా ఎక్కడం లేదు. కాబట్టి మరి ఈ యొక్క బస్సులను తక్కువ చిన్నగా ఉంటుంది కాబట్టి అది ఆ యొక్క 108 కింద అదేవిధంగా అంబులెన్స్ కింద మార్చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దీని ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నాం. తెలంగాణలో లాక్డౌన్ అదేవిధంగా కోవిడ్ నిబంధనలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది దూర ప్రాంతాల నుంచి మరి బస్సులు నడుపుతూ ఉన్నారు. ఉదాహరణకు ఏదైతే దూర ప్రాంతాలు ఉన్నాయో ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నల్గొండ, యాదగిరిగుట్ట, దేవరకొండ, సూర్యాపేట్ ఈ విధంగా అనేక ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తూ ఉన్నాయి. అంటే ఉదయం 6 గంటలకు బయలుదేరి మరి 10 గంటల వరకు చేరుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మరి ఇక్కడే ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అంటే ఎక్కడ నైట్ అవుట్ ఉంటే అక్కడ ఈ రోజు 10 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు ఒక దగ్గర ఉండే పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత సికింద్రాబాద్ లో అంటే జేబీఎస్ లో ఎంజీబీఎస్ లో రెస్ట్ రూమ్లు ఉన్నాయి. ఒక్కొక్క రెస్ట్ రూమ్ లో 50 మంది 60 మంది ఒకే దగ్గర పడుకోవడం, అక్కడ కోవిడ్ నిబంధనలు లేకపోవడం, అక్కడ వచ్చిన వారికి తప్పకుండా ఈ రోజు పడుకుంటే తప్పకుండా అక్కడ ఉన్న ఎవరికి కోవిడ్ ఉంటే అది అందరికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది, వస్తూ ఉన్నది. ఈ విధంగా అంటే ఈ దగ్గర జేబీఎస్ లో ఎంజీబీఎస్ లో ఉన్నటువంటి ఏదైతే రెస్ట్ రూమ్లను అక్కడ కోవిడ్ నిలయాలుగా అంటే కోవిడ్ ఉత్పత్తి కేంద్రాలుగా అక్కడ ఏర్పడుతూ ఉన్నాయి. ఇది గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంటికి పోయిన కుటుంబ సభ్యులకు వస్తూ ఉంది. అదేవిధంగా వెళ్తున్నప్పుడు ప్రయాణికులు కూడా ఈ యొక్క కరోనా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఎన్నిసార్లు యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా చెల్లించడం లేదు. గతంలో చాలా మంది చనిపోవడం జరిగినది. మరి ఈ రోజు కూడా ఇంకా శానిటైజర్ కానీ మాస్కులు కానీ ఎటువంటి గ్లౌజులు కానీ ఎటువంటి కూడా ఇవ్వడం లేదు. అంటే వాస్తవంగా నారాయణపేట జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 1 కింటా బియ్యం 7,500 రూపాయల ఆర్థిక సాయం అందించి వారిని ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెంకటేష్ కోరారు. మరికెల్ మండలంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో హమాలీలు పనులు కొనసాగిస్తున్నారని వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల హమాలీలు తదితరులు పాల్గొన్నారు. 7,500 రూపాయలు వాళ్ళు కరువులో కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి ఇది జీవోలో పొందుపరిచి ఉన్నారు. కాబట్టి ఈ కరువులో కార్మికులని హమాలీ కార్మికులని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ హమాలీ యొక్క పేర్లను నమోదు చేయించుకుని మరి ఎంఆర్ ఆఫీసులో పొందుపరుస్తాం. కాబట్టి వారికి ప్రభుత్వ పరంగా వచ్చేటి మరి ప్రభుత్వ పరిహారాన్ని కూడా చెల్లించాలని చెప్పేసి మేము ఏఐటీ తరఫు నుండి మరి గవర్నమెంట్ని కోరుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ కరువులో ఎన్నో ఇబ్బందులు పడి వారి కుటుంబాలు కూడా జీవనం కొనసాగకుండా రోడ్డున పడే పరిస్థితి ఈరోజు జరుగుతున్న విషయం. కాబట్టి అధికార దృష్టికి ఈరోజు తీసుకెళ్ళిపోతాము. కాబట్టి వారొక లిస్టునంతా కూడా తయారు చేసి ఎంఆర్ ఆఫీసులో నమోదు చేసి పొందుపరిచిస్తాం. కాబట్టి అటు కార్మికులకు ఈ నెల అంతా కూడా పీడీ ఒక సరుకులు ఇస్తూ ఉన్నారు.
కాబట్టి ఆ సరుకులను కూడా ఇలా అమాలి వర్కర్స్లకు పేరు పేరున ఇవ్వాలని చెప్పేసి మేము ఏఐటి తరఫు నుండి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షాజీద్ ఖాన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 6 కాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. బోధ్ మండలం రహదారిపై ఆయన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన అక్కడే కూర్చొని ధర్నా చేశారు. రైతులకు న్యాయం జరగాలని, రైతులు బాగుంటేనే ప్రజలు, ప్రభుత్వాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జొన్నలు కొంటలేరని ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆయన పరామిస్తామంటే మరి జొన్నలు కొనాలని ధర్నా చేయాలని కాంగ్రెస్ వాళ్ళు నిర్ణయం చేస్తే ఎక్కడిదక్కడ ఇంట్లోనే అందరినీ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కానీ మీరు స్టేట్ గవర్నమెంట్ మరి పోలీసు ఒత్తిడితో చేస్తున్న నాటకాలు ఎక్కువ రోజు నడదు. ఎందుకంటే ఈరోజు జొన్నలు ఆవులు పశువులు తింటున్నారు. ఆ పరిస్థితుల్లో రైతులు ఏడుస్తున్న టైం మీద సుగా స్టేట్ గవర్నమెంట్ ముందుకొచ్చి కొనుగోలు చేస్తలేదని మల్లేష్ ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నప్పుడు సుగా ఈ ఎమ్మెల్యే అయినా కానీ ఎవరు మినిస్టర్ అయినా కానీ గవర్నమెంట్ నుంచి ఎవరు వచ్చి పరామర్శలేదు. మరి వాళ్లకు ఎక్స్గ్రేషియా 50 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంకా లాక్డౌన్ తర్వాత పెద్ద ఎత్తున ఇప్పుడు డిసాస్టర్ మేనేజ్మెంట్ కేసులు నాన్ అవైలబుల్ కేసు వేస్తున్నారు. మొన్నటిగా కేసు వేయడానికి మా మీద సిటీ స్కాన్ రేట్ తగ్గించాలా, మరి కూరగాయల మార్కెట్ వాళ్ళకి న్యాయం చేయాలని ధర్నా చేస్తే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ధర్నా చేస్తుంటే సుగా కేసు చేస్తారని బెదిరిస్తున్నారు. రాత్రి వచ్చి ఎఫ్ఐఆర్ చేసి రాత్రి నుంచి ఇంటి ముందు బండి పెట్టేసి హౌస్ అరెస్ట్ చేసినారు. లాక్డౌన్ తర్వాత పెద్ద ఎత్తున ఒక 3-4 రోజుల తర్వాత లాక్డౌన్ ఓపెన్ కాకుంటే సుగా డిసాస్టర్ మేనేజ్మెంట్ కేసు వేసినా కానీ అరెస్ట్ చేసినా కానీ నాన్ అవైలబుల్ కేసు వేసినా కానీ మేము మన జొన్నలు కొనాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ శీలం జానాబాయి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని చెప్పారు. పంట కొనుగోలు చేయడం లేదని బీజేపీ దీక్ష చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రైతులకు ఎలాంటి న్యాయం జరిగిందని విమర్శించారు. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. రైతులు ఆందోళనకు గురి కావద్దని, చివరి గింజ వరకు పంట కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎందుకంటే రైతులు కొనుగోలు కేంద్రాలలో వస్తుంది. ఇది చాలా వరకు బాగా జరుగుతుంది. ఇప్పటి వరకు మా ఆఫీస్ నుంచి ఐకేపీ కానీ పిఎఫ్సి కానీ మేము తాత్కాలిసు 371 ఇచ్చినాము. ఎలక్ట్రానిక్ కాంతలు 32 ఇచ్చినాము. మైచర్స్ మెటాబుల్ 20 ఇచ్చినాము. క్యాలిక్యులర్లు 38 ఇచ్చినాము. మార్కెట్ కమిటీ నుంచి పిఎఫ్సి కానీ ఐకేపీ కానీ ఇవ్వడం జరిగింది. దీనివల్ల రైతులకు కానీ ఎంతో ఉపయోగంగా జరుగుతుంది మా సేవలు. అట్లాగే ఇప్పటి వరకు మొత్తం కొన్నవి ఐకేపీ నుంచి 91,000 క్వింటాలు కొన్నాము. పోతుగాలు పిఎఫ్సి నుంచి 71,000 క్వింటాలు, ముస్తాబాద్ పిఎస్సి నుంచి 48 క్వింటాల్లో 5,500
84 క్వింటాలు కొనడం జరిగింది. మొత్తం కలిపి 2,22,000 ఇప్పటి వరకు కొనడం జరిగింది. ఇంకా దాదాపు 1,00,000 వరకు ఉన్నది కావచ్చు ఇంకా క్రాపు. అది కూడా ఒక గింజ కూడా పోకుండా మార్కెట్ కొంటారు. ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు పక్షపాతి. ఆయన రైతులకు ఎంతో సేవలు అందిస్తుండు. రైతు బంధువు కానీ, రైతు బీమా కానీ, ఈ కేంద్రాలు కానీ వాళ్ళ కోసమే ఆలోచించి ఈ రోజున మన తెలంగాణ రైతులు హాయిగా నిద్రపోయే అవకాశం ఉంది. ఎందుకంటే చేతులు వేసుకొని మాకు ఒక మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు అనేది ఆయన ధీమా వాళ్ళకు ఉన్నది. వాళ్ళకు అంత ధీమా ఉన్నప్పటికీ వాళ్ళకు ఏమన్నా జరిగినా కానీ వాళ్ళకు వెంటనే డబ్బులు వస్తున్నాయి. అందుకోసమే రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది మీరు గమనించవలసిన అవసరం ఎంతనే ఉంది. అయితే బీజేపీ వాళ్ళు దీన్ని ఓర్చుకోలేక, ప్రజల్లో ఇంత అభిమానాన్ని చూడలేక మౌన దీక్షని చేపట్టిండ్రు. ఎందుకు మౌన దీక్ష చేపట్టిండ్రు నాకు అర్థమవుతలేదు మాకైతే. ఎందుకంటే మీ రాష్ట్రాల్లో అసలు మన ప్రభుత్వం నుంచి కొనుగోలే లేదు. అసలు మీ ప్రభుత్వము వద్దనే చెప్పింది. కొనుగోలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, రైతు అయ్యి ఏ రాష్ట్రమైనా అమ్ముకోవచ్చు అని చెప్పింది. ఒక రైతు అయ్యి ఏ రాష్ట్రం అమ్ముకుంటాడు? అది మీకు ఆ బాధ ఎంతుందో తెలుసా? అది మా ముఖ్యమంత్రికి తెలుసు కాబట్టి ఎక్కడికక్కడ కొంటుండు. మీ ప్రభుత్వాన్ని తెలియదు, మీ కేంద్రాలు తెలియదు రైతు బాధలు. అందుకోసమనే రైతు ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అని చెప్పి చేతులు ఉరిపేసుకుంటే రైతులు ఎంత పట్టుబట్టిండ్రో ఏం చేసిండ్రో మీకు తెలుసు. లాస్ట్కు మీ చేతులు మీరే కాల్చుకున్నట్టు అయింది. మీరే సైలెంట్ అయిపోయిండ్రు ఆ విషయంలో. ఇంకా మీకు బుద్ధులు వస్తలేవా? మీకు ఆలోచిస్తలేరా? మా రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉంది, ఎట్లా పరిపాలన జరుగుతుంది, రైతులకు ఏం సేవలు అందిస్తుండ్రు, మన ముఖ్యమంత్రి కళ్ళు కనిపిస్తలేవా? మీరు కళ్ళు తెరిచి చూడండి. మీరు మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పథకాలు పెడుతుందో చూసి మాట్లాడి మీరు కూడా ప్రజల మనలో పొందే ప్రయత్నం చేయండి. కానీ ఈ రకంగా ప్రయత్నాలు చేస్తే, మా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, మా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే మీరు ఎటువంటి ప్రతిఫలం మీకు ఉండదు. మీరు నష్టపోతారు. ఎందుకంటే బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ను సందర్శించిన మంత్రులు, బాధితులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా. సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరోనా రోగులను నేరుగా పరామర్శించిన ఎంపీ. అంబర్పేట చెక్ పోస్టులో తనిఖీలను పరిశీలించిన సిపి అంజనీ కుమార్, రోడ్లపైకి వచ్చిన 5,000 వాహనాలు సీజ్. నిర్మల్లో కఠినంగా లాక్డౌన్ అమలు, అనవసరంగా రోడ్లపైకి రావద్దు, ఇబ్బందులు పడొద్దన్న జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్.